అలాగూ చనిపోవడం అది అల్లా యొక్క ఉద్దేశం, దేవుని చిత్తము, దేవుని చిత్తం అని మనం అనుకోవచ్చు. కానీ అల్లా యొక్క ఉద్దేశం కూడా కాదది. ఇబ్నే సాద్ మొదటి వాల్యూమ్ పేజ్ నంబర్ 263 నుండి 265 వరకు ఉన్న వచనాలను మనం గమనిస్తే, ఈ విషప్రయోగం జరిగిన తర్వాత గాబ్రియేలు దూత వచ్చి మొహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేశాడు. అయినా అతనికి స్వస్థత కలగలేదు. అంతేకాదు అల్లాయే మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేశాడు. ఖురాన్ షరీఫ్ 2వ అధ్యాయము 157వ ఆయతు, 33వ అధ్యాయము 43వ ఆయతు, 33వ అధ్యాయము 56వ ఆయతు, ఇవన్నిట్లో కూడా అల్లా తన ప్రార్థనలను మహమ్మద్ గారి కొరకు పంపాడు. మరి ఏం జరిగింది? మహమ్మద్ స్వస్థత పొందాడా? లేదు. అల్లా ప్రార్థించినా, దేవుడు ప్రార్థించినా స్వస్థత పొందలేదు. కొందరు అనొచ్చేమో, లేదు లేదండి అది ప్రార్థన కాదు, అది ఆశీర్వాదమే అనొచ్చు. కానీ అక్కడ ఆ యొక్క వచనాల్లో సలావతున్ అనే అరబ్బీ భాషా పదం వాడబడింది. ఆశీర్వాదం అనే పదానికి అర్థము బరఖా. బరఖా అనే పదం వాడబడకుండా సలావతున్ అనే పదం వాడబడింది. సలావతున్ అనే పదం అరబ్బీ డిక్షనరీ కూడా మన మధ్యలోనే ఉంది. దానికి అర్థం ప్రార్థనలు. ఇంతకు నేను అడుగుతున్నాను, మహమ్మద్ గారు సత్య ప్రవక్త అయితే విషాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడు? విషాన్ని తిన్నా ఎందుకు అందులో నుండి స్వస్థత పొందలేకపోయాడు? అల్లా ఎవరిని ప్రార్థించాడు? మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నామంటే ఎవరికో ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేశాడు అల్లా? ఎవరికి ప్రార్థన చేశాడు అల్లా? అల్లా ప్రార్థించినా స్వస్థత కలగదా? ఈ విషయాన్ని సోదరులు